దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వాధికారైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. దేవుడు నరులకు హృదయపూర్వకంగా విచారమునైనను బాధనైనను కలుగుజేయుడు. విలాపవాక్యములు 3:33. ప్రియా సర్వాధికారైన దేవాదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మనల్ని ప్రేమించిన మహిమాస్తుడైన దేవుడు, మన ఎడల కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడు, దేవాదేవుడైన యెహోవా హృదయపూర్వకంగా మనకు విచారమునైనను బాధనైనను కలుగు చేయలేదు. దేవుని పోలికగా దేవుని స్వరూపంలో సృజించబడిన మానవుడు సమస్తమును క్రమముగా మంచిదిగాను చేయబడెను. మనము లోకంలో గమనించిన పరిపూర్ణ ఆరోగ్యం గల మానవుడు రాను రాను క్రమక్రమముగా బలహీనుడును శక్తిహీనుడు అవుచున్నాడు. నేడు ప్రపంచ జనాభాలో సంపూర్ణ ఆరోగ్యం గల వ్యక్తులు బహు అరుదుగా ఉన్నారు. జీవగల దేవుని బిడ్డలారా, ప్రతి వాడు ఏదో ఒక బలహీనత చేతనో నొప్పి చేతనో రోగము చేతనో పీడించబడుచూనే ఉన్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. కానీ వారు అనగా ఈ నరులు వివిధమైన తంత్రములను కల్పించుకొని తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేతను బాధను తెచ్చుకొనుచున్నారు. నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆశ్చర్యకరమైన తెగులు, వింత వింత వ్యాధులు, కొత్త కొత్త రోగములు, నేడు మానవ మేధస్సుకు అంతుబట్టని బలహీనతలు కలుగుచున్నవి. జీవగల దేవుని బిడ్డలారా, వీటికి గల కారణాలు ఏమిటి? ఎందును బట్టి ఈ బలహీనతలు కలుగుచున్నవి మనం ఒక్కసారి ఆలోచించాలి. పాపం వల్ల రోగము అవమానము కలుగుచున్న దేవుని బిడ్డలారా, దేవుడు ప్రారంభంలో సమస్తం మంచిదిగానే చేశాడు. ఆది పితరులైన ఆదాము అవ్వలు సర్పము చేత మోసగించబట్టకు పూర్వము సృష్టిలో రోగము లేదు, బలహీనత లేదు, సమస్తము శ్రేష్టమైనదిగాను మంచిదిగానే ఉన్నది. అప్పుడు ప్రతి దినము మానవుడు దైవ సహవాసము కలదు. దేవుడు ప్రతినిత్యము మానవుని దర్శించి ముచ్చటించేవాడు. ప్రతి నిత్యము ఆనందము, సంతోషము, నెమ్మది, ఆరోగ్యము, సంపూర్ణ బలముతోనూ ఏదైనా వనమందు మానవుడు నివసించేవాడు. ఎప్పుడైతే అవ్వ సర్పము చేత మోసగించబడిందో ఆ దినం నుండి ఆక్రమము, అనారోగ్యము, బలహీనత, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుచున్నాయి. దేవుని బిడ్డలారా, దేవము గల దేవాది దేవుడి యొక్క నామానికి మహిమార్థంగా మనం ఎప్పుడైతే జీవించడం మొదలుపెట్టామో, పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా ఎప్పుడైతే మనం బ్రతకడం మొదలుపెట్టామో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన ఉన్నతమైన కార్యాభిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా పాపను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదంటున్నాడు. కీర్తన 38:3 ప్రకారం. ప్రియులారా, పాపం దేవుని నుండి మనుషుని దూరంగా చేయుచున్నది. పాపం మనుషుని వేషధారణగా చేస్తున్నది. పాపం మానవ దేహాన్ని పాడు చేస్తుంది. పాపం వంశ పారపర్యంగా సక్రమించి మనుషుని శక్తిహీనుడుగాను బలహీనుడుగాను చేయగలుగుచున్నది. పాపం వల్ల శాపం దొరికింది. సర్పం శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, అవ్వ శపించబడింది, నేల శపించబడింది. జీవగల దేవుని బిడ్డలారా, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. పాపం దేవునికి విరోధంగా పనిచేస్తుంది. పాపం మానవుని బలహీనుగా చేయుచున్నది, మరణముకు దారి తీయగలుగుచున్నది. కనుక జీవగల దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపాన్ని ఏంటో మనం గుర్తెరిగి మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టి జీవగల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు మనం వినయంతో మనం ముందుకెళదాం. విశ్వాసంతో ఆయనతో చూద్దాం. ఆ జీవగల దేవుని యొక్క ఉన్నతమైన కార్యం మనం పొందుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడి కొరకు మనం చేతులెత్తుదాం. దేవుడు నరులకు హృదయపూర్వక విచారమైన బాధనైనా ఆయన కలుగు చేయలేదు. మనం అనేకమైనటువంటి మనం వివిధమైన తంత్రాలు మంత్రాలు కల్పించుకుని మనం దేవుడికి దూరమైపోతున్నాం. ఇప్పుడే మన జీవగల దేవుడికి ప్రార్థిద్దాం. మన సర్వోన్నతుడికి ప్రార్థిద్దాం. సర్వాధికారికి ప్రార్థిద్దాం. సర్వశక్తిమంతుడికి ప్రార్థిద్దాం. ఆయన మనకి జయము, విజయము, ఆనందాదన, సంరక్షణ ఇవ్వగల గొప్ప దేవుడు కనుక ఆయన కృప మనతో ఉండటానికి ఇప్పుడే ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియపరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, నీ కనికరము గొప్పది. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా మీరు విచారణను బాధనైనా కలుగు చేయలేదు. దేవా, మేము కల్పించుకున్న ఇవన్నీ నమ్ముచున్నాం. దయచేసి మా పాపములకు ప్రాయశ్చితం దయచేసి మా పాపాలు మీరు క్షమించి మా అతిక్రమలు తుడిచివేసి నీ కుమారుడు యేసు రక్తం మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మాకందరికీ జయము, విజయము, ఆనందాదన, సంరక్షణ దయచేసి నీ కృపాక్షణ మాకు దయచేసి మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బిడ్డలందరినీ స్వాధీనుని కీడును తప్పించి బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలందరినీ ఆశీర్వదించి అభిషేకించి స్వస్థపరచమని ఆయుధారోగ్యాల ప్రసాదం కృపాక్షణ బిడ్డ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.